ఇక నరాల ఈక్నెస్ కేసులు అప్పట్లో అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో 1276 ఉంటే జగనన్న వచ్చాక జే బ్రాండ్ లిక్కర్ వ్యాపారం మొదలెట్టాక 12663 కేసులు వచ్చాయి. అంటే ఏకంగా 892% కేసులు పెరిగాయి. లివరు కిడ్నీలు పాడైపోవటమే కాదు, మెంటలెక్కిపోవటము, నరాలు వీకింగ్ అయిపోయి చేతులు కాళ్ళు వణికిపోవటము, ఇదిగో ఇట్లాంటి రోగాలన్నింటినీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయేట్టు చేసింది జగనన్న అమ్మిన జే బ్రాండ్ మందు. ఏదో ఆజామాజీగా చెప్పడం కాదు, లెక్కలతో సహా ఉందండి బాబా మందు బాబుల జాతకం. మంచి చేశాను అంటుంటాడుగా జగనన్న, ఇదిగో అన్న చేసిన మంచి ఇదే. జనాలతో జే బ్రాండ్ మందు తాగించి జేబులు నింపుకోవటమే కాకుండా అలా బతుకుల్ని బుగ్గిపాలు చేశారు. ప్రపంచకంలో ఎక్కడా దొరకని బ్రాండ్ ఏపీలో అమ్మారు. ఒక్క పెగ్గు తాగితే బుర్ర భూగోళంలా తిరిగిపోయి ఎవడేటి చేస్తాడో తెలియదు. ఆ డాన్సులు వేసుకునే రాకేష్ మాస్టర్ సైతం రేపో మాపో పోతాడనగా తాగింది బూమ్ బూమ్ బీర్లే. శరీరంలో మార్పులు వచ్చేస్తున్నాయని చెప్పి మరిపోయాడు పాపం. పైగా జగనన్న వైసీపీ లీడర్లు భలే విచిత్రంగా మాట్లాడేవాళ్ళు. ధరలు పెంచితే తాగుడు మానేస్తారు, అందుకే ధరలు పెంచామని కామెడీ చేశారు. అట్లా ఎక్కడైనా జరిగిద్దా? వచ్చే ఆదాయం అంతా తాగుడికే తగిలేసి జనం ఇంకా దివాలా తీశారు. ఇదిగో ఇది జగనన్న చేసిన మంచి. ప్రజల నుంచి ఉద్యోగాలు లాగేశాడు, భూములు లాగేశాడు, అన్ని లాగేశాడు. చివరికి కిడ్నీలు లివర్లు కూడా దొబ్బేశాడు అంటాయికి. ఎంతకన్నా పెద్ద నిదర్శనం ఇంకేటి కావాలో చెప్పండి.